కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడని ఓ పక్కన ఎన్నికల టైంలో అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ జగన్మోహన్ రెడ్డిని అసలు అధికారంలోకి రానికుండా కాదు రాజకీయంగా సమాధి చేయాలనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక లైఫ్ ఇస్తున్నట్టు కనబడుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో చర్చలంతా చూస్తుంటే ఏదైతే ఆంధ్ర ప్రాంతం దోచుకున్నది నీళ్ళని ఎవరు అంటే చంద్రబాబు టైంలో కాదు జగన్ వచ్చాక దోచుకున్నాడు. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రబాబుని కాపాడుకు రావడానికి ప్రయత్నం అయ్యి ఉండొచ్చు. రెండోది చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన టచ్ చేయట్లేదు. కానీ జగన్ వచ్చాక నీళ్లు దోచుకుపోతున్నాడు అన్నటువంటి పెద్ద ఎత్తున చర్చ. నీళ్లు దోచుకుపోతే జగన్ పులివెందులకో లేకపోతే కనుక బెంగళూరు ప్యాలెస్కో తాడేపల్లి ప్యాలెస్కో పట్టుకుపోడు కదా, అది రాష్ట్రానికే కదా. అంటే ఆంధ్రాకి అతిపెద్ద ప్రయోజనం చేకూర్చాడని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా జగన్కి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది విచిత్రం. ఇందులో మళ్ళీ విచిత్రం ఏంటంటే ఓ పక్కన షర్మిలేమో ఆంధ్రాకి నువ్వేం చేసావు అని అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాల హోదాలో అసలు ఆంధ్రాకి నీళ్లు జగన్ పట్టుకొచ్చేసాడు మొర్రో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీ వేదికగా వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడిందంతా కూడా ఆంధ్రాకి జగన్ నీళ్లు పట్టుకుపోయాడు. కేసీఆర్ చూసి చూడనట్టు వదిలేశాడు. కేసీఆర్కి అంత అన్నం పెట్టించి రోజా చేత అవి వేరే మాటలు అనుకోండి. కానీ బేసిక్గా అయితే ఆంధ్రాకి విపరీతమైన ప్రయోజనం జగన్ చేసి పెట్టాడు, కేసీఆర్ని దెబ్బ కొట్టి మరి అన్నటువంటిదే వెళ్ళటం అన్నది ఇక్కడ కీ పాయింట్. అసలైనటువంటి విశేషం ఏంటంటే చంద్రబాబు మాట ఊసు కూడా ఎత్తట్లేదు. రాయలసీమకి ఆంధ్రప్రదేశ్కి తాగునీటి విషయంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తన ఇష్టానుసారం చేసుకెళ్ళాడు అని చెప్పి ఇక్కడ చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కేసీఆర్ అనుమతితోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కృష్ణా జలాలు తరలించుకుపోయాడని ఆరోపించారు. కేసీఆర్ జగన్కి మంచి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. జగన్ కేసీఆర్ ఇంట్లో బిర్యానీ తిని కృష్ణా నీళ్ళు తీసుకెళ్లాడని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని గుర్తు చేశారు. తెలంగాణ జలాలను సైతం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే పోతిరెడ్డిపాడు ద్వారా 1987లో 11,500 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతే 2005లో 44,000 రూపాయలు అదే 44,000 క్యూసెక్కులేమో రాజశేఖర రెడ్డి పట్టుకుపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 92,600 క్యూసెక్కుల నీళ్లు పట్టుకుపోతున్నాడు అన్నటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తోంది. తద్వారా రాయలసీమ ప్రయోజనాలకి నీళ్లని తెలంగాణ నుంచి పట్టుకొస్తున్నాడని తెలంగాణ అసెంబ్లీ వేదికగా జగన్కి సర్టిఫికెట్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు.